సత్యమూర్తి గారు మనం చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకటే వినిపిస్తుంది. ఫేక్ ఫ్యాక్టరీ, ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఫేక్ ఛానల్, ఫేక్ రెడ్డి, ఫేక్ స్మైల్, ఫేక్ లవ్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే, నిన్నగాక మొన్న ఒక బస్ యాక్సిడెంట్ సంబంధించి శ్యామల గారు ఒక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పిలిచి మాట్లాడితే అవును మేము మాట్లాడింది ఫేకే, సాక్షి మాకు ఇచ్చింది, మేము చదివాం. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏదైతే పలాసకు సంబంధించిన స్టాంపీడ్లో జరిగింది కూడా లేదు, ఆ వృద్ధుడు ఖచ్చితంగా నేను ముందు రోజే చెప్పాను పోలీసులకి అది ఇది అని చెప్పేసి అన్నాడు. కానీ కట్ చేస్తే అది కాదని చెప్పి విత్ వీడియో ప్రూఫ్ తోడు మనతో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సేమ్ అధ్యక్షుడైనట్టు అతను భువనేశ్వరమ్మ గారిని అసలుకి అసెంబ్లీలో ఒక్క మాట కూడా లేదు, నేను రికార్డ్ తెప్పించుకొని చూశానని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా బయటపెట్టి. సో ఏంటి సార్ ఈ ఫేక్ వార్తలు కావచ్చు, ఫేక్ పార్టీలు కావచ్చు, ఎలా చూడాలంటారు? ఏదైనా సరే రాజకీయ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. చూరగొంటేనే వాళ్ళకి ఏదైనా 4 ఓట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ప్రజలని మనం మిస్లీడ్ చేసి ఒకసారి అధికారంలోకి వచ్చాం కదా, మళ్ళీ అదే పని చేద్దాం అన్న ప్రయత్నం విఫలయత్నం చేసుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉండేవాడు. అప్పట్లో ఈ ఫేక్ ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు. ఇంకా ప్రతిసారి మనం ఇదే చేద్దాము అన్న ఒక ఆలోచనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే కార్యక్రమంలో ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా అబద్ధాలు చెప్పుకుంటూనే మనం రాజకీయాన్ని కంటిన్యూ చేద్దాము అనేది అతని ఒక ప్రాథమిక సిద్ధాంతం బేస్ చేసుకొని కూర్చొని ఉన్నాడు. కులాల మీద, ప్రాంతాల మీద వీటికి రాజకీయం చేసుకుంటూ రాజకీయాలలో ఒక వర్గాన్ని మనం అంటే ఒక వర్గం అంటే మామూలుగా ఏదో కులమో మతమో ప్రాంతమో కాదు, కొంతమంది క్రిమినల్స్ని మనం మన పక్కన పెట్టుకొని సమాజాన్ని శాసిస్తూ రాజకీయం చేయవచ్చు అన్న ఒక సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొని దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో దాన్ని ప్రదర్శిస్తూ రాజకీయ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే నాకు తెలిసి నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసా, మంత్రులను చూసా, రాజకీయ నాయకులను చూసా, సక్సెస్ఫుల్ రాజకీయ నాయకులను చూసా, ఫెయిల్యూర్ రాజకీయ నాయకులను చూసా, చాలామందిని చూశాను. కానీ ఇట్లా నేను అబద్ధాలు చెప్తాను, నేను క్రిమినల్స్ని ప్రోత్సహిస్తాను అనే రాజకీయ నాయకుడిని మాత్రం మొట్టమొదటిసారి నేను చూస్తూనే ఉన్నా. అంటే ఎంత బాధతోటి ఈ మాట చెప్పాల్సి వస్తున్నది అంటే, నీకు మొత్తం క్రిమినల్స్ అందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని మీరందరూ మీరు ఇష్టం వచ్చిన క్రైమ్ చేయండి, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల కల్లా అసెంబ్లీలో సీట్లు పెరగబోతున్నాయి, మీ అందరికీ టికెట్లు ఇస్తా అని చెప్పిన నాయకుడు ఇప్పటివరకు ఇవ్వలేడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏమవుతుంది, మీరు జైలుకి వెళ్తే ఏమవుతుంది? ఏం కాదు, నన్ను చూడండి, నన్ను మీరు ఆదర్శంగా తీసుకోండి. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఈ గొర్రెలన్నీ నాకు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యా, మీకు అంతే అని చెప్పేవాడిని నేను ఇప్పటి వరకు అయితే చూడలే. జైల్లోకి వెళ్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను, మీరు అవుతారు మంత్రులు అని చెప్పేవాడిని నేనైతే అంటే అంత ముందర అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడే ఇవన్నీ చూపించాడు. అవి వేగలేరు, ఇవి వేగలేరు, అన్నీ బీగి కూర్చోపెడతారు. క్రిమినల్స్ని ప్రోత్సహించుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ, తన మీద వచ్చిన ఎలిగేషన్లన్నీ కూడా తన పేరు రబ్బర్ పెట్టి చెరిపి చంద్రబాబు నాయుడు పేరు రాసి ప్రచారం చేసుకుంటూ, మొన్న ఏం చేశాడు, నిన్న ఒక పోస్ట్ పెట్టారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు వయా దుబాయ్, లండన్ వెళ్ళాట, డబ్బులు దాచిపెట్టుకోవడానికి వెళ్ళాట.
ఈ పని చేసేది ఎవరు అని 3వ తరగతి పిల్లగాడు నిద్రపోతుంటే లేపి ఈ పని ఎవరు చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తాడు ఆడు జగన్మోహన్ రెడ్డి అని. ఆ పేరు తీసేసి చంద్రబాబు నాయుడు పేరు పెట్టి డైరెక్ట్గా ఈ వైసీపీ అధికార హ్యాండిల్లో వేశారు. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని డైరెక్ట్గా ఆ పార్టీ అధికార హ్యాండిల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళింది డబ్బులు దాచిపెట్టుకోవడానికని ప్రచారం చేసే ఆ పార్టీని ఏమనాలి? జగన్ భాషలో చెప్పాలి అంటే వాళ్ళకి శాలువా కప్పి సన్మానం చేయాలి, పూలమాల వేయాలి, ఎండిపోయిన పూల దండ, చామంతి పూల దండ ఏదైనా ఉంటే తెచ్చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడా లేదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెబుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది కదా, మనం ఎవడు వేరే వాళ్ళు చెప్పింది కాదు కదా. చెప్పడం కాకుండా 43,000 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నువ్వు ఆ పని చంద్రబాబు నాయుడు చేశాడని చెప్తాడు. ఎంత బరి తెగించాలి ఇటువంటి అబద్ధాలు చెప్పాలి అంటే? మీరు గుర్తు చేశారు, కర్నూలు బస్సు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటి, కథ కమమిషు అంతా కూడా పరిశోధన చేయాలి, దానికి ఇది చేయాలి, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి, మేజిస్ట్రేటు న్యాయ విచారణ చేయాలి, అన్నీ చేస్తారు. ఎవడు దోషి ఉంటే వాడిని శిక్షిస్తారు, శిక్షించారు కూడా ఆల్రెడీ. ఈ వైసీపీ ముఠా అంతా కూర్చొని ఒక స్కూటరిస్ట్ వచ్చాట, వాడుట బెల్ట్ షాపులో మద్యం తాగాట, బెల్ట్ షాపులో మద్యం తాగొచ్చి కింద పడ్డాట, దాంతో కార్ యాక్సిడెంట్ జరిగింది, ఆ బస్సు ప్రమాదం జరిగింది అని వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని సృష్టించి మార్కెట్లోకి వదిలితే ఎక్సైజు పోలీసులు మొత్తం రెవెన్యూ టీము అంత వెతికారు. మొత్తం అక్కడక్కడ ఏంటి నిజంగా బెల్ట్ షాపులు ఉన్నాయా అని. అక్కడ ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు. బెల్ట్ షాప్ లేదు. నేషనల్ హైవేకి 200 మీటర్ల దూరంలో ఒక షాప్ ఉంది, వైన్ షాపు. అది ఆక్షన్లో పాడుకున్న షాప్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నేషనల్ హైవే కూడా దూరంగా పెడితే వాడు వెళ్ళి ఆ స్కూటరిస్ట్ వెళ్ళి ఎప్పుడు తాగాడు? 7:30కి ఒకసారి తాగాడు, 8ంటికి ఒకసారి తాగాడు. అది చెబుతుంది, వాళ్ళ అమ్మ చెబుతుంది, వీడు ఎప్పుడో చచ్చిపోతాడు వీడు తాగి అని వాళ్ళ అమ్మ చెబుతూనే ఉంది. వాడు వచ్చి రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చి, నేషనల్ హైవే ఎటుంటుందో తెలుసు కదా మనకి, వాడు తాగి ఎదురుగా వచ్చి డివైడర్ని గుద్దుకొని వాడు కింద పడి గంట అయింది. అప్పటికి వాడి ఫ్రెండ్ పక్కన లేచి ఆడి దెబ్బలు లేని ఆడి పక్కకి వెళ్ళాడు. యాక్సిడెంట్ జరిగింది, మనుషులు చచ్చిపోయారు. దీనికి బెల్ట్ షాపుకి ఏంటి సంబంధం? ఈ శ్యామల్ లాంటి వాళ్ళు వచ్చి కూర్చొని హరికథలు చెప్పటం ప్రజలకి. హరికథలు, బెల్ట్ షాపుల వల్ల చచ్చిపోతున్నారు. నీకు బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి ఏంటి? నీకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పోలీసులు ఒక యాప్ పెట్టారు. నీకు నిజంగా బెల్ట్ షాప్ కనపడితే అందులో కంప్లైంట్ చేయి. క్యూఆర్ కోడ్ పెట్టారు. నీకు ఏ షాపులో నువ్వు అది కొంటున్నావు కూడా ఉంటుంది అందులో. చెయ్యి అది కంప్లైంట్. నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు కంప్లైంట్ చేసి అధికారికంగా నువ్వు అన్ని రిసీట్లు తీసుకొని, పత్రిక ఉందా? అచ్చా, ప్రసార మాధ్యమం ఉందా? మీరు ఆ రూట్లో వచ్చారా? నేను అడిగిందని చెప్పను సార్. మీ చేతిలో పత్రిక ఉందా? ప్రసార మాధ్యమం ఉందా? మరి వాళ్ళ చేతిలో ఉంది కదా, ఏం బిగుతున్నారు వాళ్ళు? అంటే మీ అంకమరావు గారు అంటుంటే ఇంకొక గుర్తు వచ్చింది ఒక విషయం. ఈ నకిలీ మద్యం అని ప్రచారం చేస్తున్నారు కదా మీరన్న పేపర్లలో, మీరన్న ఛానల్లో. ఈడెవడన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వెళ్ళి పట్టుకున్నాడా జగన్ గారు? ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటే ఆ ఫోటోలు వేసి ఇక్కడ పోలీసులు, అది కాదండి, వాళ్ళు చేస్తుంటే వాళ్ళు పట్టుకుంటారా? అది చేసి పట్టుకున్నారు అని చెప్పి గవర్నమెంట్ మొత్తం వేటాడి పట్టుకుంటే వాళ్ళని చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం అమ్మిస్తున్నాడని చెప్తాడు ఆ జగన్మోహన్ రెడ్డి. పట్టుకుంది ఎవరు? నువ్వు పట్టుకున్నావా? నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు పట్టుకున్నారా? అక్కడ కూర్చొని పుంకాలుగా వార్తలు రాసేవాళ్ళు ఏమైనా పట్టుకున్నాడా? పోలీసులు పట్టుకున్నారు దాన్ని. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నడుపుతుంటే పోలీసులు పట్టుకుంటారా? నీ టైంలో నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా,
ఇటువంటిది ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అక్రమ మద్యం పట్టుకున్నారు అన్న వార్త ఎక్కడనుందా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పడుకోబెట్టావు, నిద్రపుచ్చావు. ఇప్పుడు యాక్టివ్ అయింది, పట్టుకుంటున్నారు, బెండు తీస్తున్నారు. బెండు తీస్తుంటే దొరికినోడు జోగి రమేష్. అందుకని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఈ రాజకీయ పార్టీలు. అబద్ధం చెప్పేసి మనం దులుపుకొని వెళ్ళిపోదామంటే అట్లా దులుపుకొని వెళ్ళటానికి వీలు లేదు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ పబ్లిక్ స్క్రూటినీ. చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని నిన్న మొన్న కొత్త ఇన్ఛార్జిని ఏమన్నా పెట్టుకున్నట్టండి సోషల్ మీడియాకి. ఆయన ఇప్పుడు ఇంకా నెక్స్ట్ విజృంభిస్తాడు. ఇప్పుడే చేస్తున్నాం అందరం, ఇంకా ఇంకా విజృంభిస్తారు. ఇప్పుడు ఒక దాదాపుగా ఒక 500 కోట్లు 600 కోట్లు ఫస్ట్ విడతగా బడ్జెట్ రిలీజ్ చేశాట. సజ్జల భార్గవరెడ్డి పోయిన తర్వాత అంజిరెడ్డి అని ఒక ఆయన వచ్చాడు. సమర్థవంతంగా పనిచేయట్లేదని చెప్పి ఇంకొక ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బడ్జెట్ ఎంత తొందరగా ఖర్చు పెడితే వాళ్ళు అంత బాగా పనిచేసినట్టు. ఈ ఫేక్ ప్రచారం చేసుకుంటూ ఫేక్ మీడియాని పెట్టుకొని ఈ ఫేక్ స్ట్రాటజీలతోటి ఫేక్ రాజకీయం చేద్దాము అంటే కుదరదు. ఎందుకంటే సొసైటీ మొత్తం అప్రమత్తంగా ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి పెట్టే ఈ ఫేక్ పోస్టులకి ఎక్కడా కూడా ట్రాక్షన్ రావట్లేదు, అంటే ఎవడు నమ్మట్లేదు. అందుకనే కింద కామెంట్లు కూడా మేనేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. కామెంట్లు కూడా మేనేజ్ చేసుకుంటారు. ఆడే కొడతాడు కామెంట్లు, ఓ జై జగన్ జై జగన్ జై జగన్ అని కొడితే వస్తుందా? అందుకని ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. అది ఎలా ముడియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.